నమస్కారం డి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు స్థానిక 25వ డివిజన్ అరండల్పేట తదితర ఏరియాలో జగనన్న రావాలి శ్రీనన్న కావాలి కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని కోరుతూ ఆందోళనలకు మద్దతుతో పాటుగా ప్రాంతీయంగా సంఘీభావ ఉద్యమాల నిర్మాణానికి పిలుపునిచ్చిన ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం వైసీపీకి 3 నెలల ముందే ఓటమి భయం పట్టుకుందని వెల్లడించిన టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్యే వెల్లంపల్లి నియోజకవర్గంలో జగనన్న రావాలి శ్రీనన్న కావాలి కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిలో భాగంగా స్థానిక 25వ డివిజన్ అరండల్పేట ఏరియా తదితర ప్రాంతాల్లో స్థానిక డివిజన్ కార్పొరేటర్ బంకా శకుంతల భాస్కర్ తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రమిస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా 25వ డివిజన్ లో పర్యటించడం జరిగిందన్నారు. అరండల్పేట ఏరియాలో పర్యటించామన్నారు. అందరి సమన్వయంతో ప్రజల వద్దకు వెళ్తున్నామన్నారు. అన్ని సంక్షేమ పథకాలు వస్తున్నాయని ప్రజలు తెలుపుతున్నారన్నారు. కొంత వర్షపు నీరు ఆగుతుంది అని మా దృష్టికి వచ్చింది. దానిని త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. ఒక లబ్ధిదారు తనకి చేకూరిన లబ్ధిని చెబితే టీడీపీ జనసేన బీజేపీ అవమానపరిచారని వెల్లడించారు. డివిజన్లో ఈ అరండల్పేట ఏరియా అంతా కూడా పర్యటించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ గారు మన శకుంతల గారు, అదేవిధంగా మా డిప్యూటీ మేయర్ గారు శైల్యారెడ్డి గారు, ఎమ్మెల్సీ గారు రుహుల్లా గారు, పార్టీ పెద్దలందరం కలిసి ఈ పర్యటన చేయడం జరుగుతుంది. ఇది టోటల్గా కమర్షియల్ ఏరియా. ఒక పక్క కొంత కాలనీలు ఉన్నప్పటికీ కూడా ఇది టోటల్ కమర్షియల్ ఏరియా. ప్రతి ఒక్కళ్ళకి షాపులకి వెళ్ళి పరకరిస్తుంటే అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ప్రాంతాలకు అతీతంగా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మేము జగన్మోహన్ రెడ్డిగా ఓటేస్తామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 25వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ గారు శకుంతల గారు, అలాగే మన అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి నాయకత్వంలో మరి గడప గడపకి అలాగే ఓటు వేయమని అనేటువంటి ఓటు అని కూడా అడుగుతా ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. అలాగే స్థానిక మన ఎమ్మెల్సీ గారు కూడా పాల్గొనడం జరిగింది. అలాగే ఏదైతే మన ఈ అరండాలపేట ఏరియా ఉందో ఇది మొత్తం కూడా కమర్షియల్ అయినప్పటికీ కూడా ప్రతి ఒక్క షాప్లో ఇక్కడ వ్యాపారం చేసేటువంటి ఒక షాపులోకి ప్రతి ఒక్క షాపులోకి వెళ్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా ఓటు అభ్యర్థించడం కూడా జరుగుతూ ఉంది. చాలా మంచి స్పందన. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే నవరత్న పథకాలు ఇచ్చారో ఆ పథకాల తాలూకా డబ్బులు నేరుగా అకౌంట్లో పడేటువంటిది చాలామంది సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సభ పెడితే అది కొన్ని గిట్టనటువంటి మీడియాలు, గిట్టనటువంటి పేపర్లు ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలోని 25వ డివిజన్ 96వ సచివాలయంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే డిప్యూటీ మేయర్ గారు, అలాగే వైసీపీ కార్యకర్తలు, అభిమానులు, కన్వీనర్లు, గృహసార్థులు అందరూ కూడా గడప గడపకు వెళ్ళటం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా బాగుంది, అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి, మళ్ళీ మాకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే కావాలని చెప్పడం జరిగింది. పండించే పంటలకు కనీస మద్దతు ధరతో పాటుగా గిట్టుబాటు ధరలకు కూడా చట్టబద్ధత కల్పించేంత వరకు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలకు మద్దతుతో పాటు ప్రాంతీయంగా సంఘీభావ ఉద్యమాల నిర్మాణం, ఐక్య ఉద్యమాల కార్యాచరణ చేపట్టాలంటూ ఏపీ రైతు కూలీ సంఘం పిలుపునిచ్చింది.
పంటలపై పెట్టుబడి, కుటుంబ శ్రమ, భూమి విలువ ఆధారిత 50% డిపెండబిలిటీతో మద్దతు ధర నిర్ణయించాలని ఎల్కేజీ కమిషన్ సిఫారసు చేయగా స్వామినాథన్ కమిషన్ ఇదే సిఫారసును అమలు చేయాలని సూచించగా ప్రభుత్వాలు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. రైతుల వద్ద నేరుగా పంటలను కొనుగోలు చేయాల్సిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేవలం కొద్ది ధాన్యాన్ని మాత్రమే సేకరించడం, అది నామమాత్ర సంస్థగా మారిపోవడం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయడమేనని పేర్కొన్నారు. ఈ గిట్టుబాటు ధరలకు కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించేందుకు రైతులందరూ ప్రాంతాల వారీగా ఎక్కడికక్కడ స్థానిక బుద్ధిజీవులను, మేధావులను కలుపుకొని ఉద్యమించాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో రైతాంగ సమస్యలపైన రైతాంగ సదస్సు ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇవాళ ఒక సామెత ఉంటుంది, ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగుండదు అని. ఒకవైపునేమో రైతే రాజు అని చెప్పేసి పాలకులు చెబుతూ ఉంటారు. కానీ ప్రపంచంలో ఎక్కడైనా ఏ వస్తువైనా ఎవరైనా తయారు చేస్తే ఆ వస్తువుకు వాళ్లే ధరగడతారు మార్కెట్లో. కానీ ఒకే ఒక్కరు రైతు పండించినటువంటి పంటకు మాత్రం రైతు ధర చెప్పేటువంటి అవకాశం లేదు ఇవాళ. అందుకనే రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఇవాళ మొత్తంగా వ్యవసాయ రంగ సంక్షోభం ఎట్లా ఉంది అనేటువంటి దానిపైన ఇవాళ రైతాంగ సదస్సు అనేటువంటిది ఇక్కడ జరుగుతూ ఉంది. అందుకని మార్కెట్లో రైతు పండించినటువంటి పంటకు రైతే ధర నిర్ణయించాలి, గిట్టుబాటు ధర కావాలి. అట్లనే ఇవాళ వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తున్నటువంటి రైతులందరికీ ఇవాళ అటు కరెంటు విషయంలో కానీ, మద్దతు ధర విషయంలో కానీ, ఇంకా ఎరువులకు సంబంధించినటువంటి విషయంలో కానీ, సబ్సిడీ విషయంలో కానీ, ఇదొకటే కాదు, ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే దున్నుకునే వారికే భూమి ఉండాలి అనేటువంటి దానిపైన ఇవాళ ఆనాటి నుంచి ఈనాటి వరకు అనేక పోరాటాలు జరిగినాయి. అందులో భాగంగా ఇవాళ వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళ చేతుల్లో భూమి ఉండడం కాకుండా నాకు ఇన్ని ఎకరాల భూమి ఉంది అని ఒక స్టేటస్ సింబల్గా చెప్పుకునేటువంటి వాళ్ళ చేతుల్లో మాత్రం ఇవాళ లక్షలాది ఎకరాల భూమి అనేటువంటిది ఉంది. కమిటీ ఆర్సీసీ జనరల్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రైతాంగ సదస్సును ఇక్కడ నిర్వహిస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా నేడు దేశవ్యాప్తంగా రైతులు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి అని చెప్పి ఢిల్లీ వీధుల్లో దేశమంతటా ఉద్యమాలు నిర్వహిస్తున్న సందర్భంలో 2020లో మోదీ సర్కార్ తీసుకొచ్చినటువంటి వ్యవసాయ నల్ల చట్టాలను తాత్కాలికంగా విరమించుకున్నా తిరిగిని వాటిని కొత్త రూపంలో అమలు చేయడాన్ని ఈ సదస్సు సంపూర్ణంగా వ్యతిరేకిస్తుంది. దీన్ని అన్ని వర్గాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఆ నల్ల చట్టాలలో ఉన్నటువంటి విషయం ఏంటంటే స్వేచ్ఛగా రైతు పంటని ఎక్కడైనా అమ్ముకోవచ్చు, అంటే స్థానిక మార్కెట్లలో మద్దతు ధర ఇవ్వకుండా దేశ నలుమూలల రైతును తిప్పడం ఏందనేది మేము ప్రశ్నిస్తున్నాం. 1965లోనే ఎల్కే జా కమిటీ అప్పుడు ఒక సిఫార్సు చేసింది, ఒక రైతుకు మద్దతు ధర నిర్ణయించాలంటే ఆ భూమిపైన రైతు పెడుతున్న పెట్టుబడి, కుటుంబ శ్రమ, అట్లాగే భూమి విలువ ఆధారితంగా 50% డిఫెండబిలిటీతోని మద్దతు ధర నిర్ణయించాలని దాదాపు 59 సంవత్సరాల కిందట ఎల్కే జా కమిటీ సిఫార్సు చేసినా కూడా ఇప్పటి వరకు ఆ కమిటీ సిఫార్సులను అమలు చేయకుండా 2004 నుంచి 2008 వరకు స్వామినాథన్ కమిషన్ను కూడా సిఫార్సులను అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఒక దుర్మార్గ చర్యగా ఏజెన్సీలను ఈరోజు దాదాపు తీసుకొని వచ్చి మనం చూస్తున్నాం. ఈరోజు అదాని పేరుతోనే సీలోస్ ఆగ్రోస్ పేరుతోని 270 కంపెనీలు ఈరోజు రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి ఈ దేశం. వైసీపీకి 3 నెలల ముందే ఓటమిని ఒప్పుకుంది అని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా అన్నారు. 175 సీట్లకు అభ్యర్థులు ప్రకటించలేని దుస్థితిలో వైసీపీ ఉందని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉందంటూ ఆయన విమర్శించారు. మొగల్రాజపురంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బోండా ఉమా మాట్లాడుతూ వైసీపీకి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు కావాలి అని ప్రకటన ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. నిన్న సిద్ధం సభకు మీడియాను రాకుండా ఆపేశారని, వీఎఫ్ఎక్స్ ద్వారా జనాలు బాగా వచ్చారు అని ఎడిటింగ్ చేసుకునే స్థాయికి వైసీపీ వచ్చిందన్నారు. ప్రజా ఆగ్రహానికి వైసీపీ పార్టీ గురైందన్నారు. సెంటు పట్టాలు అని ప్రజలను మోసగించారంటూ మండిపడ్డారు. ఓటమిని ఒప్పుకుంది. 6 నెలల కిందట
వై నాట్ 175/175 అని ఇంకా 30 రోజుల్లో ఎన్నికలు జరగబోతూ ఉంటే 175 సీట్లకి అభ్యర్థులను ప్రకటించలేని దుస్థితిలో వైసీపీ ఉందంటే వైసీపీ ఈ రాష్ట్రంలోనూ ఎంత దిగజారిపోయింది, అడ్రస్ లేకుండా పోయిందో అర్థమవుతా ఉంది. విజయవాడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ కార్యాలయం వద్ద ఎలక్టరల్ బాండ్ల వివరాలు వెల్లడించకుండా తొక్కి పడుతున్న కేంద్ర ప్రభుత్వం ఎస్బీఐ యాజమాన్యం వైఖరిని ఖండిస్తూ సిపిఎం ఆందోళన చేపట్టి ధర్నా నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్బీఐ బ్రాంచ్ల వద్ద సిపిఎం ఆందోళన నిర్వహించింది. విజయవాడలో కార్యకర్తలు బ్యానర్లతో నిరసన తెలిపారు. పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఎలక్టరల్ బాండ్ల విధానాన్ని బీజేపీ మోదీ ప్రవేశపెట్టి రాజకీయ అవినీతికి చట్టబద్దం చేశారంటూ మండిపడ్డారు. ఆ పార్టీ నేత బాబురావు బ్యాంకులను పావులుగా వాడుకుంటున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఉన్న బ్లాక్ మనీ, దొంగ డబ్బు, నల్ల డబ్బు అంతా కూడా ఈరోజు మోడీ దగ్గర, బీజేపీ దగ్గర కూడబడి ఉన్నది. లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఈ దొంగ డబ్బునంతా కూడా వెదజల్లి రేపు ఎన్నికల్లో గెలవాలనే ఒక కుట్ర మోడీ చేస్తూ ఉన్నాడు. సుప్రీంకోర్టు ఎన్నికల బాండ్లను రద్దు చేసి ఆ బాండ్ల వివరాలు ఇవ్వాలని ఎస్బీఐని ఆదేశిస్తే 5 సెకండ్లలో ఇవ్వగలిగినటువంటి రిపోర్టుని 116 రోజులు కావాలి అని చెప్పి ఎస్బీఐ అడగటం అని అంటే అది మోడీ యొక్క కుట్రలో భాగమే. తమ తప్పుడు విధానాలు బయట పడకూడదనే ఒక దుర్బుద్ధితోటి కావాలని ఎస్బీఐ మీద ఒత్తిడి తెచ్చి మోడీ ప్రభుత్వం ఈరోజు దేశ ప్రజలకు వివరాలు అందకుండా ఆపుతున్నది. 2014-19 మధ్య బీజేపీకి అన్నోన్ అంటే తెలియని వారి నుండి 45% నిధులు వచ్చినాయి. ఇది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇచ్చినటువంటి లెక్క. 45% తెలియని వారి నుండి నిధులు వచ్చినాయి. 2019-22 మధ్య ఇది 12% తగ్గిపోయింది. అంటే దాదాపు 33%. దేశంలోనే పచ్చి అవినీతి పార్టీ బీజేపీ, అవినీతి పరుడు నరేంద్ర మోడీ. ఇది ఈ రోజున ప్రతిపక్షంగా మేము చెప్పట్లేదు. సుప్రీంకోర్టు ఎలక్టరల్ బాండ్స్ పేరుతో బడా కంపెనీల నుండి 6,566 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలలో బీజేపీ ఈరోజు వైట్ మనీ తీసుకుంది. మరి ఇటువంటి అదానీలు, అంబానీల నుండి డబ్బు తీసుకున్న బీజేపీ మోడీ నీతివంతుడా? ఎన్నికల్లో కార్పొరేట్ల సొమ్ముని ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచి దేశాన్ని, రాష్ట్రాన్ని కార్పొరేట్లకు అమ్మేస్తున్నటువంటి ఈ బీజేపీ పచ్చి అవినీతి పార్టీ. అందుకే రాబోయే ఎన్నికల్లో అవినీతి అంతమవ్వాలంటే మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందే. అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనంగా తీర్చిదిద్దిన పులివెందుల పట్టణం రాష్ట్రానికి ఆదర్శనీయమని రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ సొంత గడ్డపై జనం ముందు సగర్వంగా పేర్కొన్నారు. ఒక్కరోజు వైఎస్ఆర్ జిల్లా పర్యటనలో భాగంగా వచ్చిన సీఎం జగన్ సోమవారం పులివెందుల పట్టణ నియోజకవర్గ పరిధిలో 861.84 కోట్లతో అభివృద్ధి చేసిన పలు నిర్మాణాలకు ప్రారంభోత్సవం చేశారు. 500 కోట్ల నాబార్డ్ RIDF 37 నిధులు వెచ్చించి అధునాతన వసతులతో నూతనంగా నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కళాశాల, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ భవనాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఇందులో ప్రతి ఏడాది 150 మంది వైద్య విద్యార్థుల అడ్మిషన్తో
మొత్తం 750 మంది విద్యార్థులు 627 పడకల కెపాసిటీతో టీచింగ్ హాస్పిటల్, మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల, బాయ్స్ గర్ల్స్ హాస్టల్ భవనాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ మెడికల్ కళాశాల ప్రాంగణంలో ప్రధానంగా ఓపీడీ బ్లాక్, ఐపీడీ బ్లాక్, 24/7 అక్యూట్ కేర్ బ్లాక్ భవనాలు ఉన్నాయి. అదేవిధంగా పులివెందుల మైన్స్ సమీపంలో బనానా ప్రాసెసింగ్ యూనిట్ వద్ద 20.15 కోట్ల వ్యయంతో జిల్లాకే తలమానికంగా అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో 5 ఎకరాల్లో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ బనానా ప్యాక్ హౌస్ భవనాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇందులో 600 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యమున్న 4 కోల్డ్ రూమ్లు, 126 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 6 ప్రీ కూలింగ్ ఛాంబర్లు, లేబర్ క్వార్టర్స్, మిషనరీ రూమ్స్, 60 మెట్రిక్ టన్నుల వేయింగ్ బ్రిడ్జ్తో పాటు బనానా, స్వీట్ లైమ్కు సంబంధించి వేరువేరుగా 4 గ్రేడింగ్, క్లీనింగ్, ప్యాకింగ్ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కృష్ణలంక కరకట్ట ప్రజల చిరకాల కోరిక అయిన రిటైనింగ్ వాల్ నిర్మించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. రిటైనింగ్ వాల్ ను ఈ నెల 12వ తేదీన సీఎం జగన్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కృష్ణలంక రిటైనింగ్ వాల్ ప్రారంభ దశకు చేరుకుంది. ఈ నెల 12న సీఎం జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొని రిటైనింగ్ వాల్ను ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవ సభ ప్రాంగణాన్ని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై శ్రీలక్ష్మి, ఎమ్మెల్సీ తలసిల రఘురాం, పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా, మున్సిపల్ కమిషనర్ స్వప్నల్ దినకర్, వైసీపీ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, ప్రభుత్వ ఉన్నతాధికారులు తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో కృష్ణలంక వాసుల కష్టాలు చూసిన సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం రిటైనింగ్ వాల్ నిర్మించారని తెలిపారు. కేవలం రిటైనింగ్ వాల్ మాత్రమే కాకుండా దాదాపు 12 కోట్లు వెచ్చించి వాటర్ ఫ్రంట్ పార్కును కూడా నిర్మించడం జరిగిందని తెలిపారు. ఈ నెల 12న సీఎం జగన్ చేతుల మీదుగా రిటైనింగ్ వాల్ ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. రేపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమం చేస్తడం జరుగుతుంది. అదేవిధంగా దాదాపుగా 12 కోట్లు పెట్టి విజయవాడ రివర్ ఫ్రంట్ ఏ విధంగా అయితే వివిధ దేశాల్లో అభివృద్ధి చెందుతుందో ఆ విధంగా ఈరోజు
కృష్ణలంక ప్రాంతం రివర్ ఫ్రంట్ మొత్తం గారు ఈరోజు అభివృద్ధి చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో దానికి గారు పనులు ప్రారంభించి అది గారు పూర్తి అయ్యే విధంగా రేపు ప్రారంభోత్సవం కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఏదైతే ఈ ప్రాంత వాసులకు చిరకాల కోరిక నెరవేర్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజానీకం అందరూ గారు ఎంతో సంతోషంగా మేము ఏదైతే కోరుకున్నామో ఆ కోరికను నెరవేర్చారు. జగన్మోహన్ రెడ్డి గారు మేము అందరం గారు అండగా ఉంటామని చెప్పని ఈరోజు అధికారులు అందరూ గారు వచ్చి రేపు జరగబోయే కార్యక్రమాలు అన్నీ గారు ఈరోజు పర్యవేక్షణ జరిగింది. తప్పకుండా రేపు ఈ ప్రాంత ప్రజానీకం, తూర్పు నియోజక ప్రజానీకం అందరూ గారు పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. విజయవాడ కృష్ణలంకలో నూతనంగా నిర్మించిన రిటైనింగ్ వాల్ రివర్ ఫ్రంట్ పార్క్ ను సీఎం జగన్ ప్రారంభిస్తున్న నేపథ్యంలో మంగళవారం ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు కృష్ణా వారధిపై ఎలాంటి వాహనాలు అనుమతించమని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టీకే రాణా ప్రకటనలో తెలియజేశారు. ఏలూరు నుంచి హైదరాబాద్, ఏలూరు నుంచి చెన్నైకి వెళ్లే భారీ వాహనాలను హనుమాన్ జంక్షన్ నుండి దారి మళ్లిస్తున్నట్లు వెల్లడించారు. తూర్పు నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ అతని కుటుంబ సభ్యులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. అవినాష్ పడిన కష్టాన్ని, చేసిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఓటు వేయాలంటూ వారు అభ్యర్థిస్తున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రభుత్వం ద్వారా అందిన సంక్షేమం గురించి చెప్పడం ఆనందంగా ఉందంటూ కోఆప్షన్ మెంబర్ ముసునూరు సుబ్బారావు తెలియజేశారు. టీడీపీకి ఓటమి భయంతో వైసీపీ ముఖ్య నేత గుంటుపల్లి నరసింహారావు తమ పార్టీలో చేరుతున్నారని ప్రచారం చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గద్దె రామ్మోహన్ దిగజారుడు రాజకీయాలకు ఇదొక ఉదాహరణ అన్నారు. ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వారు వివరించి రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. అనంతరం కోఆప్షన్ మెంబర్ ముసునూరి సుబ్బారావు మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో ఉన్న 21వ డివిజన్లో 4వ డివిజన్పై ప్రత్యేక దృష్టి పెట్టి మోడల్ డివిజన్గా అభివృద్ధి చేసిన ఘనత దేవినేని అవినాష్దే అని తెలియజేశారు. అదేవిధంగా స్థానికంగా ఉన్న కళ్యాణ మండపానికి అధ్యక్షులు అయిన గుంటుపల్లి నరసింహారావు టీడీపీలో చేరుతారని ఆ పార్టీ నేతలు ప్రచారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మర్యాదపూర్వకంగా ఇంటికి వెళ్లి కలిసి శాలువా కప్పినంత మాత్రాన టీడీపీలో చేరినట్లేనా అని ప్రశ్నించారు. అతను మొదటి నుంచి దేవినేని నెహ్రూ అనుచరుడని గుర్తు చేశారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థించాలే కానీ తన నీచమైన రాజకీయాలు వారి మీద ప్రదర్శిస్తే ఎలాగా అని ప్రశ్నించారు. ఇలాంటి పనులు చేయాలంటే మేము చేయగలమని, మాకు సంస్కారం అడ్డు వస్తుందని చెప్పారు. గద్దె రామ్మోహన్ చేస్తున్న దిగజారుడు రాజకీయాల వల్ల చాలామంది మనస్తాపానికి గురవుతున్నారని చెప్పారు. ఇలాంటి కుటిల రాజకీయాలకు గద్దె రామ్మోహన్ పులి స్టాప్ పెట్టాలని, తాము కూడా ఇలాంటి పనులు చేయడం ప్రారంభిస్తే గద్దెకి డిపాజిట్లు కూడా రావని హెచ్చరించారు. మేము ప్రజల మనసులు గెలుచుకొని విజయం సాధించాలని చూస్తున్నాం తప్ప గద్దె రామ్మోహన్ మాదిరి నీచ రాజకీయాలు చేయడం లేదన్నారు. 4వ డివిజన్కి సంబంధించి శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీలో దేవినేని సుధీరా గారు, కార్పొరేటర్లు, అలాగే ఇతర కార్యకర్తలు, స్థానిక పెద్దలు, అలాగే కాలనీ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారు, సెక్రటరీ రెడ్డి గారు, అలాగే పరిటాల ఓంకార్ కళ్యాణ మండపం ప్రెసిడెంట్ గుంటుపల్లి నరసింహారావు గారు, మేమందరం కూడా ప్రచారంలో భాగంగా శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీలో పర్యటించడం జరిగింది. ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన కనబడతా ఉంది. అందరూ కూడా దేవినేని అవినాష్ గారికి మద్దతు పలకడానికి వచ్చినటువంటి దేవినేని సుధీరా గారితో అవినాష్ గారు పడిన కష్టానికి, చేసిన అభివృద్ధికి మేము విలువిస్తాం, దానిలో భాగంగా మేమంతా ఓట్లేసి గెలిపిస్తాం, మాకు పార్టీలతో పని లేదు, అలాగే కులంతో పని లేదు, అభివృద్ధి చేసిన వ్యక్తిని డెవలప్ చేయాలని కోరుకుంటున్నామని చెప్పేసి ప్రజలు స్వచ్ఛంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. ప్రజలందరికీ ఈ సందర్భంగా నేను అప్పీల్ చేసేది ఏంటంటే, మన తూర్పు నియోజకవర్గంలో ఉన్న 21 డివిజన్లలో కూడా 4వ డివిజన్ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాతిపదికన
అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళినటువంటి దేవినేని అవినాష్ గారిని, అభివృద్ధి చేసిన వ్యక్తిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకనంటే అభివృద్ధి చేసిన వ్యక్తిని గెలిపించుకోలేని పరిస్థితుల్లో మనం ఉంటే గనక భవిష్యత్తులో అభివృద్ధి చేయాలనే ఆలోచన ఏ రాజకీయ నాయకుడికి రాదు కనుక అభివృద్ధి చేసిన పనులకి, అభివృద్ధి చేసిన వ్యక్తికి విలువ ఇవ్వమని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే ఈరోజు పేపర్లో చూసాం, గుంటుపల్లి నరసింహారావు గారు శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీ, మన శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీలో ఉన్నటువంటి కళ్యాణ మండపానికి అధ్యక్షుడైనటువంటి గుంటుపల్లి నరసింహారావు గారిని తెలుగుదేశం పార్టీలో చేరిక అని చెప్పి హెడ్డింగ్ పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు వేసుకోవడం జరిగింది. అయితే ఆయన చాలా స్వచ్ఛందంగా చెప్పారు, స్వచ్ఛమైన మనసుతో చెప్పారు. ఇప్పుడు కాదు, దేవినేని నెహ్రూ గారు అనుచరుడిగా, స్నేహితుడిగా ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి, గత 30-40 సంవత్సరాల నుంచి కూడా ఉన్నారు. ఆయన ఇంటికి వెళ్ళి ఏదో హడావిడిగా ఒక దండేసి ఒక సన్మానం చేస్తున్నాం నీకు అని శాల్వా కప్పి పార్టీలో చేరుతున్నారని స్టేట్మెంట్ ఇచ్చుకోవడం అనేది ఒక నీచమైన రాజకీయ సంస్కృతిగా నేను భావిస్తూ ఉన్నాను. దయచేసి గద్దె రామ్మోహన్ గారు, మీరు ఓట్లు అడగదలుచుకుంటే చక్కటి వాతావరణంలో మీరు ఇంటింటికి వెళ్ళి అడగండి, మీటింగులు పెట్టి అడగండి, లేకపోతే ఏ విధంగా అయినా అభ్యర్థించండి, తప్పులేదు. కానీ ప్రలోభాలు పెట్టి నీచమైనటువంటి సంస్కృతికి తెరలేపి మీరు చేస్తే మేము చేయగలం అలాంటి కార్యక్రమాలు. కానీ మాకు సంస్కారం అడ్డం వస్తూ ఉంది. మీరు చేసిన పనుల వల్ల తీవ్రమైన మనస్తాపానికి గురవుతున్నారు ప్రజలు. కానీ ఎవరినైతే మీరు ఇది చేశారో వాళ్ళందరూ కూడా మనస్తాపానికి గురవుతున్నారు. ఆయన మాతోటి గుంటుపల్లి నరసింహారావు ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా మాతోనే తిరుగుతూ ఉన్నారు. ఆయన మాతోనే ఉన్నారు. అది ఆయన కూడా తీవ్రంగా ఖండించారు, మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి కుటిలమైనటువంటి రాజకీయ ఎత్తుగడలతోటి ప్రజలను మభ్యపెట్టలేరు, ఓట్లు రాబట్టలేరు. కాబట్టి గద్దె రామ్మోహన్ గారు, ప్రజలు బుద్ధి చెప్పే రోజు మీకు దగ్గరలో ఉంది. దయచేసి నీచమైనటువంటి పనులు చేయొద్దు. మేము కనుక సంస్కారం కొద్దిగా వదిలి కనుక చేయటం బిగించేస్తే మీకు డిపాజిట్లు కూడా రాని పరిస్థితి తీసుకురాగలం మేము. కానీ మా సంస్కారం అది కాదు. మేము చాలా స్వచ్ఛమైన మనసుతోటి, అభిప్రాయంతో ప్రజల మనస్సుని అభివృద్ధి చేసి ప్రజల మనసును జయించాలని కోరుకుంటా ఉన్నాం. కాబట్టి మేము ఈనాడులో, జ్యోతిలో వచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ని మేము ఖండిస్తూ, గుంటుపల్లి నరసింహారావు గారు వైఎస్ఆర్సీపీలోనే దేవినేని అవినాష్ గారితోనే ఉన్నారు. ఈ రోజున మాతో శుభ్రంగా తిరిగారు. మీరందరూ కూడా, విలేకరులందరూ కూడా ప్రత్యక్షంగా చూడడం కూడా జరిగింది. కాబట్టి దయచేసి ఇలాంటి కార్యక్రమాలకి స్వస్తి పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నేటి యువతకు మన పురాతన నాడీ జ్యోతిష శాస్త్రం గురించి అవగాహన కల్పించేందుకు విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రముఖ నాడీ జ్యోతిషులు కె సెంధిల్ మాట్లాడుతూ సెంట్రల్ నాడీ జ్యోతిష్యం గురించి, దాని ప్రయోజనాల గురించి, యువత మన దేశ సంస్కృతిలో భాగమైన తాళపత్ర గ్రంథాల్లో ఇమిడి ఉన్న నాడీ జ్యోతిష్యం గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. మన భారతదేశ ఆది మహర్షులు 9 మంది. వీరంతా మన దేశ సంస్కృతి, మన వంశ వృక్ష వివరాలు పురాతన తాళపత్ర గ్రంథాల్లో పొందుపరిచారన్నారు. ఈ పురాతన తాళపత్ర గ్రంథాల్లో ఉన్న మన వ్యక్తిగత వంశ వృక్ష వివరాలను మన బొటన వేలి ముద్రతో ఇప్పటి వరకు ఈ అధునాతన తరం వారు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ ఆయన ఆకాంక్షించారు. ఈ దాంట్లో ఎట్లా రాసి ఉన్నారంటే శ్లోక మార్గంలో రాసి ఉన్నారు. మీ వివరాలు అట్టనేది ఈ దాంట్లో ఉంటుంది. ఎట్లా ఉంటుంది అంటే సూక్ష్మంగా రాసి ఉంటున్నారు. మీ పేరు అట్టనేది రమేష్ కుమార్ అంటే రమేష్ కుమార్ ఉండదు, అది ఎవరితో అవతార పేరు, ఏ దేవుడితో అవతార పేరు అట్లనే ఉంటుంది. అలాంటి ఇదంతా రాసి ఉన్నారు. ఇదండి మీ వివరాలు. విజయవాడ పరిధిలో కుక్కలకు జంతు సంరక్షణ చట్టాల నిబంధనలకు అనుగుణంగా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలతో పాటుగా యాంటీ ర్యాబీస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి అన్నారు. కేంద్ర ప్రభుత్వ నియామకాల ప్రకారం జంతు సంరక్షణ చట్టాలను అనుసరించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అజిత్ సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ నందు వీధి కుక్కలకు యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు మరియు యాంటీ ర్యాబీస్ టీకాలు చేయు కార్యక్రమాన్ని సెంట్రల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్
వెల్లంపల్లి శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు నగర వ్యాప్తంగా కుక్కల బెడద అధికమైందని గుర్తు చేశారు. వీఎంసీకి ప్రజా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో గత ఏడాదిగా నిలిచిపోయినటువంటి కుక్కల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల సెంటర్ని పునఃప్రారంభించినట్లు వెల్లడించారు. జంతు సంరక్షణ చట్టాలకు లోబడి వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ నిర్వహణతో పాటు యాంటీ ర్యాబిస్ టీకాలను వేయనున్నట్లు తెలియజేశారు. రోజుకు సుమారు 40 నుంచి 50 వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించే అవకాశం కలుగుతుందని వెల్లడించారు. ఉన్నటువంటి డాగ్స్కి యాంటీ రేబీస్ ఇంజెక్షన్ చేసేటటువంటి ప్రాంతాన్ని ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరిగింది. స్థానిక కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ గారు, అలాగే సెంట్రల్ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే సిఎంహెచ్ఓ గారు, అలాగే విఎస్ గారు అందరం కూడా ఏంటంటే నగరంలో కుక్కలకు సంబంధించినటువంటి బెడద ఎక్కువగా ఉన్నటువంటి తరుణంలో దీనికి సంబంధించిన ఒక పరిష్కారం కనుగొనాలని చెప్పి నగరపాలక సంస్థ అధికారులు పనిచేయాలి అని అంటే కోర్టు ఆదేశాలు, అలాగే సెంట్రల్ యానిమల్ బోర్డు సంబంధించినటువంటి ఆదేశాలని సమన్వయం చేసుకుంటూ పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ సందర్భంలో ఈ వ్యాక్సినేషన్కి 2000 కుక్కలకు సరిపడా వ్యాక్సినేషన్ని ఈరోజు మనం తెచ్చుకోవడం జరిగింది. నగరంలో వీధుల్లో అది రాత్రిపూట పగలు పిల్లలు స్కూల్స్కి వెళ్ళాలన్నా, ఉద్యోగస్తులు వెళ్ళాలన్నా రకరకాలైన ఇబ్బందులు ఉన్నాయని చెప్తూ ఉంటారు. దాన్ని త్వరితగతిన అధిగమించడానికి యాంటీ ర్యాబీస్ ఇంజెక్షన్ ఇవ్వటము, ఎటువంటి ఇబ్బంది లేకుండా 250 కుక్కల వరకు కూడా ఇక్కడ పెట్టుకోవడానికి తగ్గట్టుగా కూడా దీన్ని నిర్మాణం చేపట్టడం జరిగింది. దీని మూలంగా ఎక్కడైనా ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటే సమాచారం ఇస్తే నగరపాలక సంస్థకి ఆ ప్రాంతానికి వెళ్ళి కుక్కల్ని తీసుకొచ్చి ఇంజెక్షన్ ఇచ్చి వదలడం జరుగుతుంది. దీని మూలంగా కరిచినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి దీని త్వరితగతిన నగరం అంతా కూడా 2000 వ్యాక్సినేషన్ అయితే రెడీగా ఉంది. ఇంకా ఫర్దర్గా ఇంకా మనం ఏదైనా కొనాలన్నా తీసుకొచ్చి ప్రజలకి ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా ఈ చర్యని నగరపాలక సంస్థ చెప్పడం జరిగింది. ఎందుకంటే కౌన్సిల్ సమావేశంలో ప్రజాప్రతినిధులందరూ కూడా చెప్పిన దరిమిలా గతం నుంచి కూడా జరుగుతుంది. దీన్ని ఇంకా స్పీడప్ చేయడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మన కుక్కల్ని ఏదైతే కొంత నియంత్రించడానికి సెంట్రల్ గవర్నమెంట్స్ నామ్స్ ప్రకారం, యానిమల్ బోర్డు డైరెక్షన్స్ ప్రకారం ఈరోజు నుంచి వాటన్నిటి కూడా వ్యాక్సినేషను అది ఇవ్వడానికి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే మన సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ఉన్నాయి. ఏదో యానిమల్స్ని ఏం చేయాలన్నా కూడా నామ్స్ ప్రకారం ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏదైతే ఆ నామ్స్ ప్రకారమే ఇక్కడ వీధిలో ఉన్న కుక్కలను నియంత్రించడం కానివ్వండి, ఏదైతే చాలా వరకు పబ్లిక్ నుంచి బాగా కంప్లైంట్స్ వస్తున్నాయి, మమ్మల్ని ప్రతి కుక్క మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని, వాటన్నిటికీ కూడా వ్యాక్సినేషన్ ద్వారా ట్రీట్మెంట్ చేసి వాటి ద్వారా మళ్ళీ అదే కాకుండా ఒకవేళ పొరపాటున మనుషులు కలిసినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని వ్యాక్సిన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే కొంత ప్రజానికానికి ఊరట కలిగే విధంగా ఉంటుందని చెప్పని తెలియపరచుకుంటే ఈరోజు నుంచి దీన్ని క్రమం తప్పకుండా ప్రతిరోజు కూడా దీన్ని కంటిన్యూ చేసే విధంగా చేయాలని అధికారులు కూడా చెప్పడం జరిగింది. ప్రజల నుంచి విపరీతమైన కంప్లైంట్స్ వస్తున్నాయి, మా సందులో కుక్కలు ఎక్కువనే, మా సందులో బాగా ఇబ్బంది పెడుతున్నాయని చెప్పని. వాటినన్నింటినీ కూడా చక్కగా నియంత్రించే విధంగా కావచ్చు, అన్నిటికీ కూడా మంచి జరిగే విధంగా ఈ రోజు నుంచి కార్యక్రమం ప్రారంభించామని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటాం. సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మన ఎక్సెల్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ఏదైతే మన యానిమల్స్ ఉంటాయో మరి దాన్ని ఏబీసీ ఆపరేషన్ అనేటువంటి దాన్ని ఇవాళ ఇక్కడ ప్రారంభించడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గారు విష్ణు గారు, అలాగే మన అభ్యర్థిగా ఉన్నటువంటి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు రావడం జరుగుతుంది. అలాగే సిఎంహెచ్ఓ గారు
ఎందుకంటే యానిమల్స్ని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, కంట్రోల్ చేయనటువంటి పరిస్థితిలో ఉన్నాము. దాన్ని మరి ఇంజెక్షన్ ఇచ్చి మళ్ళీ వాటికి పిల్లలు పుట్టకుండా అనేటువంటి ఆపరేషన్ చేసి మరి వదిలేయటం కూడా జరుగుతూ ఉంది. మరి ఎందుకంటే విజయవాడ నగరంలోనే మనం చూస్తూ ఉన్నాం, అనేక ప్రాంతాలలో ప్రతి ఒక్కసారి కూడా కుక్కలతో చాలా ఇబ్బంది పడతాం అనేటువంటిది మన కౌన్సిల్లో కూడా ఉంది. మరి దాన్ని ఇక్కడ కుక్కలు ఏదైతే మన షెడ్ కూడా వేయడం జరుగుతుంది విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో. ఎక్కడైనా ఇట్లాంటి పిచ్చి కుక్కలు అవ్వచ్చు, లేకపోతే ఇంకా పిల్లలు పుట్టకుండా అనేటువంటి ఆపరేషన్లు మరి ఈ రోజున మరి చేయటం కూడా చాలా సంతోషం. ఎందుకంటే విజయవాడ నగరంలోనే అనేక రకాలుగా అనేక దఫాలుగా కూడా గతంలో మనం చేసాం. మళ్ళీ ఈ రోజున ఇక్కడ మొదలు పెట్టాము. ఏదైతే విజయవాడ నగరంలో ఉన్నటువంటి అన్ని ఏరియాలో ఉన్నటువంటి కుక్కల మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెడతాం. మన విజయవాడ నగరంలో విజయవాడ నగర కార్పొరేషన్ ఆధ్వర్యంలో మన యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ పునః ప్రారంభించడం జరిగింది. అంటే గతంలో దాదాపు 1 year బ్యాక్ స్టాప్ చేయడం జరిగింది. ఎందుకంటే అప్పుడు యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా వారు యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ 2003 రూల్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. ఆ నిబంధనల ప్రకారం ఏదైతే ఈ మన వీధి కుక్కల్లో ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తారు కదా, వాటికి ఒక రూల్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. ఆ నిబంధనల ప్రకారము ఏ సంస్థ అయినా కానీ దానికి ఒక నిర్దిష్టమైన గైడ్లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. యానిమల్ బోర్డ్ ఆఫ్ ఇండియా రికగ్నిషన్ ఎన్జిఓ ఇక్కడ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఈ వీధి కుక్కల నియంత్రణకు మాకు ఒక సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు ఈ టెండర్ మాకు లభించింది. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి వీధిలో ప్రతి వార్డు వైజ్గా తీసుకొచ్చి వాటికి యాంటీరబీస్ వ్యాక్సినేషన్ చేసి సర్జరీస్ చేసి సేమ్ ప్లేస్లో వేసి పెడితే వాటిలో ఉన్న డాగ్స్లో ఉన్న ఆ ఫెరేషన్స్ తగ్గిపోయి మనుషులకు కూడా డాగ్ బైట్స్ తక్కువ వస్తుంది. కాకపోతే ఇది నిరంతరం చేసే ప్రక్రియ. ఒక 3-4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు చేస్తే 99% సక్సెస్ అవుతుంది. ఇదే విధంగా మేము హైదరాబాద్లో చేశాము. హైదరాబాద్లో టోటల్ సర్జరీస్ అయిపోయినాయి. ఏపీ రాష్ట్ర జానపద కళాకారులు మరియు కళా సంస్థల ఆధ్వర్యంలో ధర్నా చౌక్ నందు నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ కళాకారులకు కళా సంస్థలకు ప్రభుత్వం చెల్లించవలసిన బకాయిలు వెంటనే చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. అర్హులైన వృద్ధ కళాకారులకు పెన్షన్ వెంటనే మంజూరు చేయాలన్నారు. కళాకారుల పెన్షన్ నెలకు 3,000 నుంచి 6,000కు పెంచి తమను ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వెంటనే తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలన్నారు. ఇకపోతే నాటకరంగ కళాకారులు, అయ్యా మేము నాటకం ఆడుకుంటామంటే ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. మీరు నంది నాటకాల్లో పోటీల్లో పాల్గొన్నారు, మీ నాటకం బాగుందని బహుమతి ఇచ్చారు. మీరు పోయి విజయవాడలో ఆడిరండి, మీకు 20,000 ఇస్తామంటే స్థానిక ప్రజలు ఓ 10,000 రూపాయలు అప్పు చేసి నాటకాలు ఆడించుకున్నారు. ఈ రకంగా 12,10,00,00,000 రూపాయలు రంగస్థల కళాకారులకి కళా సంస్థలకి ప్రభుత్వం 5 సంవత్సరాల క్రితం బకాయి పడింది. ఈ 5 సంవత్సరాల బట్టి నాకు పెద్దలు చెప్పారు, ఆ బిల్లులు పెట్టుకొని డబ్బులు వచ్చే లోపల ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, ప్రభుత్వం మారిపోయింది. ఈ 5 సంవత్సరాల బట్టి కూడా ఈ ప్రభుత్వాన్ని అయ్యా 11,07,00,000 రూపాయలు ఇవ్వండి, ఈ 12,10,00,000 రూపాయలు ఇవ్వండి, ఈ 23,17,00,000 రూపాయలు మీకు ఎక్కువేం కాదు. ఎన్నో 100 కోట్ల రూపాయలతో మీరు సంక్షేమ పథకాలు చేస్తూ ఉన్నారు. 66-67 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చామంటున్నారు. మా కళాకారుల బకాయిలు తీర్చండి, మేము చనిపోతున్నాము. ఒక గొప్ప కళాకారుడి శ్రీదేవి భాగవతాడు అనే గొప్ప కళాకారిణి, ఆమె తనుగాక తన కళాకారుల చేత 2,60,000 రూపాయల పనులు చేయించింది. ఆమె పాపం జబ్బు చేసింది, ఆ జబ్బు చేసిన పత్రాలు మొత్తం నాకు పంపించింది. ఇవి తీసుకొని ముఖ్యమంత్రి దాకా 20 సార్లు తిరిగా. ఆమె గారు చనిపోయింది జబ్బు చేసి, ఆమె పేరున 2,60,000 రూపాయలు రావాలా?
ఎప్పుడు కళాకారులు ఎట్లా బాకీలు తీర్చాలా, ఈ రకంగా రాష్ట్ర నలుమూల నుంచి కూడా 23 కోట్ల రూపాయలు ఇవ్వాలయ్యా. ఈ 3 మా ప్రధాన ఇంకా చాలా ఉన్నప్పటికీ కూడా ఈ చనిపోతారు. ఎందుకంటే అయ్యా నా పేరు బొబ్బిళ్ళపాటి శ్రీ గోపాలకృష్ణ. ఒక మాట రండి, ఈ కళలు అనేటువంటిది జాతి సంపద అయ్యా, వింటున్నారా? ఈ కళాకారులు జాతి సంపద. ఈ జాతి సంపదని మనం దక్కించుకోలేకపోతే భవిష్యత్ తరాలు ఆగమైపోతాయి. ఎందుకంటే మన భారత భాగవత రామాయణాలు కానివ్వండి, మన చారిత్రక వైభవాన్ని కానివ్వండి, ఇన్ని వందల సంవత్సరాల నుంచి 2300 తెలుగు జాతి చరిత్రలో ఆనాటి నుంచి ఈనాటి వరకు తీసుకొచ్చింది కళాకారులు మాత్రమే. ఒక భారత భాగవత రామాయణాలు శుభోదకమవుతున్నాయంటే అది కళాకారుల వల్ల మేము మనం చూసుకుంటూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. స్థానిక 25వ డివిజన్ అరండల్పేట తదితర ఏరియాలో జగనన్న రావాలి శ్రీనన్న కావాలి కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు. పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని కోరుతూ ఆందోళనలకు మద్దతుతో పాటుగా ప్రాంతీయంగా సంఘీభావ ఉద్యమాల నిర్మాణానికి పిలుపునిచ్చిన ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం. వైసీపీకి 3 నెలల ముందే ఓటమి భయం పట్టుకుందని వెల్లడించిన టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.